అందరూ నమస్కారం. నేను మీ రాజుని. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. సో, పిల్లలు బాగా ఇష్టపడే ప్రత్యేకంగా ఆకర్షణీయంగా తినేది ఏదైనా ఉందంటే చిన్న చిన్న ఈ యొక్క బూస్టు, హార్లిక్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా! అవి చాలా ప్రత్యేకంగా చాలా ఇష్టపడి తింటా ఉంటారు. వాటిలో ఏమేమి ఉంటాయో మనం కొన్ని విషయాలలో ప్యాకెట్టు చూసి అసలు పిల్లలు ఎందుకు అంత ఆకర్షితులవుతారో, మనం కొనుక్కోవాలనుకున్నా, మనం ఒకవేళ షాపింగ్ తీసుకెళ్ళినా, లేకపోతే కొట్టుకు తీసుకెళ్ళినా, ఏం చేసినా వాళ్ళు వెంటనే అడిగేది హార్లిక్స్ ప్యాడ్ కావాలని. అదేవిధంగా మనకి చిన్నప్పటి నుంచి పాలల్లో కలిపి కానీ మనం తాగుతూ ఉంటాము. ఒక్కోసారి మనం హార్లిక్స్ డబ్బా ఎవరు లేనప్పుడు ఒకటిదే తింటూ ఉంటాము. ఎనివే మొత్తానికైతే హార్లిక్స్ ప్యాకెట్ మీద ఏమేమి ఉంటాయి, ఏంది అసలు ఆ ప్రత్యేకత, తినడానికి గల కారణాలు ఏంది, కొన్ని జస్ట్ బ్రీఫ్గా అట్లా చూసుకుందాం. ఏంటంటే జస్ట్ ఒక ఇష్టపడడానికి పిల్లలు ఆ ప్యాకెట్ మీద వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ కానీ వాళ్ళని ఏ విధంగా ఆకర్షిస్తుండ్రు అనేది. ఇంతకుముందు అయితే మనకి డబ్బాలు ఇంతలా పెద్ద పెద్దవి వచ్చాయి. మామూలుగా ఒక అర కేజీ లేదా కేజీ ప్యాకెట్లు అంటే డబ్బాలు ఉండేవి మామూలుగా. ఇప్పుడు ఏంటంటే మనకి కొట్లల్లో కూడా ప్యాకెట్లు అనేవి దొరుకుతూ ఉన్నాయి. 5 రూపాయలే కానీ ₹2 ప్యాకెట్లో కూడా ఒక్కోసారి మనకి దొరుకుతూ ఉంటాయి. మ్యాక్సిమం ₹5 ప్యాకెట్లు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. అవే మనకి ఎక్కువ శాతం అనేది బాగా ఇష్టపడి తినేది హార్లిక్స్ ప్యాకెట్లే. బూస్ట్ తక్కువ, ఎందుకంటే అవి కొద్దిగా తినే కొద్దీ చేదుగా ఒక రకంగా, చాక్లెట్ ఫ్లేవర్గా చేదుగా ఒక రకంగా ఉంటాయి. హార్లిక్స్ అనేవి బాగా తీయగా కొద్దిగా బాగా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను కూడా ఒకసారి తిన్నా కాబట్టి ఒక ఫ్లేవర్ అనేది మీకు చెప్తాను. ఆ ప్యాకెట్ మీద ఏమేమి ఒకసారి చూద్దాం. అది చూసి వాటి యొక్క ఆకర్షితులు ఎందుకు అవుతారో తెలుసుకుందాం. ఇదనమాట నేను షాప్లో తీసుకున్న ప్యాకెట్ చిన్నది. దాని మీద వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని ఆకర్షిస్తారో బ్రాండింగ్ ఎంతో చూద్దాం. పైన ₹5. ఈ ₹5 అన్నమాట వాళ్ళు ఫస్ట్ వెంటనే అట్రాక్ట్ అవుతారు. ప్యాకెట్లో ప్రోటీను మరియు కాల్షియం, ఐరన్, క్లాసిక్ మాల్ట్ అంట, అట్నే కప్పు, దాని మీద పాలు, అట్నే గోధుమ గింజలు పడుతున్నట్టు. బ్రాండింగ్ మాత్రం భలే వేస్తున్నారు పత్రాస్. దాని వెనకాల హిందుస్థాన్ దోస్ దానికి సంబంధించిన కంపెనీ బ్రాండింగు. అదే కాకుండా ఎంఆర్పి ₹5, ప్యాచ్. సరే, దీంట్లో ఇంగ్రీడియంట్స్ వీట్ ఫ్లేవరు, ఆట 40%, పోతే బ్యార్లీ ఎక్స్ట్రాక్టెడ్ సాలిడ్ అంట 18%, సెరిటల్ ఎక్స్ట్రా అంట అప్పు, బార్లీ 7%, వీటు మిల్క్, షుగర్ వీటు, గ్లూటెన్ మిల్క్ సాలిడ్ అంట అప్పు అది 2%, మినరల్ సాలిడ్ ప్రోడక్ట్ను. సరేలే, ఇటు సంగతి కానీ తర్వాత లాస్ట్ ఏమని ఇచ్చిందంట. అల్జిన్ ఇన్ఫర్మేషన్ వచ్చి కంటెంట్ వీటు, బార్లీ, మిల్క్, సాయి, ఎంటీ కంటెంట్ ఆఫ్ such as in cup of hot cook milk or water, stir quickly to mix అంట అప్పు. సింగిల్ కన్సంప్షన్ ప్యాకెట్ అంట. పర్లేదయ్యా. ఓహో, రీసైకిల్గా ఉన్నా. ఎనివే, ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఏ విధంగా ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ వచ్చి 7/5 06/07. మొత్తానికైతే దీని మీద 1 సంవత్సరం ఇచ్చిండ్రు. అదన్నమాట. ప్యాకెట్ మీద ఉండే బ్రాండింగ్ ఒక సిరప్ అనేది ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఏ విధంగా నచ్చుద్ది అయితే మనకైతే తెలియదు కానీ వాళ్ళకి నచ్చిన కాడికి వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎనివే, మొత్తానికైతే టేస్టీ వాళ్ళు ఎట్లా ఉండదో ఒకసారి చూద్దాం మనం కూడా చిన్నపిల్లలు. మొత్తానికి బూస్ట్ అనేది కొద్దిగా కట్ చేసినాను, టేస్ట్ చూద్దాం. ఎందుకంటే ఇన్ని చేసి టేస్ట్ చూడకపోతే బాగోదు. రోడ్లు వేసుకున్నామట, చక్కెర స్వీటు, నోటికి చాలా రుచిగా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తేట్టుగా. ఫ్లేవర్ అడి చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే పిల్లలకు బాగా నచ్చుతాడు చేస్తారు. ఎనివే, మొత్తానికైతే ప్యాకెట్ మాత్రం చాలా బాగుంది. దీనికి దాకా హార్లిక్స్ మామూలుగా క్యాజువల్గా పిల్లలు ఎందుకు ఇష్టపడతారో, వాళ్ళు ఎందుకు తింటారో కొద్దిగా బ్రీఫ్గా కొన్ని విషయాలు
మీతో పంచుకోవాలనిపించి ఈ వీడియో చేసిన. ఓకే, ఎనీవే ఈ వీడియో మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది అనుకోండి.